హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ జున్ను కర్రీ వండబోతున్నాను. దానికోసం నేను 2 ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో బ్రేక్ చేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు 2 వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న క్లిప్ మిస్ అయింది. ఒక బౌల్ తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న ఎగ్ది అలా వేసుకొని పక్క పొంటి ఒక బౌల్లో వేడి నీళ్ళు పెట్టుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ ఎగ్ జున్ను అనేది ఉడకబెట్టుకోవాలి. పక్కకు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ ఆయిల్ వేసి హోల్ బగారా సామాన్లు వేయాలి. అవి గోలాక మన దగ్గర ఉన్న ఉల్లిగడ్డ, మిర్చి ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అవి అందులో వేశాను. ఉల్లిగడ్డ, మిర్చి బాగా గోలాల్సిన అవసరం ఏం లేదండి. ఉల్లిగడ్డ అనేది కొంచెం మెత్తబడితే చాలు. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాను. తర్వాత అవి కొంచెం మెత్తబడ్డాక దాంట్లో టమాటాలు వేసి కలుపుకున్నాను. ఈ టైంలోనే మనం జీడిపప్పు, గసగసాలు మన టేస్ట్కి తగ్గట్టు ఏదన్నా వేసుకోవచ్చు. నా దగ్గర జీడిపప్పు గసగసాలు లేవని నేను ఎల్లిపాయలు, అల్లం, పసుపు, ఉప్పు, కారం అన్నీ ఒకసారి వేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పక్కకు ఉడకనివ్వాలి. ఉడికినాక పక్కకు పెట్టుకున్న మన ఎగ్ జున్ను తయారైంది. పక్కకు తీసి ఓపెన్ చేసి చూశాను. ఫస్ట్ స్ప్రెడ్ చేయాలి. చాకుతోని సైడ్లు కట్ చేసినట్టు చేసుకొని బాగా ఉడికినాక జున్ను ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. జున్ను ముక్కలాగా కట్ చేసుకోవాలి. లేకుంటే మీకు ఇష్టం వేరేలా షేప్ కట్ చేసుకున్నా కానీ పర్లేదు. నేను మాత్రం ఇలా కట్ చేశాను. చూడండి ఎలా వచ్చిందో, స్పాంజీ లాగా వచ్చింది కదా. మనం టమాటా, ఉల్లిగడ్డలను ఉడకబెట్టుకున్న దాన్ని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దానికి తగినంత నూనె, మనకు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంత అయినా ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే 4 టీ స్పూన్లు వేసుకున్నాను. నూనె గోలాక అందులో బగారా సామాన్లు, జీలకర్ర, కరివేపాకు వేసాను. కరివేపాకు వేసినప్పుడు అది చిల్లడం ద్వారా మా ఆయన పక్కకి వెళ్ళాడు. కొంచెం కొంచెం గోలాక అందులో మనం పేస్ట్ కొట్టుకున్న టమాటా, ఉల్లిగడ్డ పేస్టు అదంతా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు అనేది ముందుగానే గోలించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఒక 5 మినిట్స్ దాకా అట్లా లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలి. చూడండి, నాకు టేస్ట్ ఓకే అనిపించింది. అందుకే నేను కోడిగుడ్డు జున్ను ముక్కలని అందులో వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను కూడా చూశాను. ఒక ప్లేట్లో అన్నం, కూర 2 వేసుకొని తిన్నాను. టేస్ట్ మాత్రం సూపర్. మీకు నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి